కార్యక్రమాలు నువ్వు చేయలేని పనులు చేస్తుంటే గవర్నమెంట్ పడేసా నీకు ఎంత ధైర్యం ఉండాలి. దొంగతనంగా దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్లు తీసుకొని నా దగ్గర 50 పేపర్లు మా గోనె ప్రకాశ్లో ఆర్టీఐ తీసుకుని నాకు ఇచ్చిండు. ఇంజక్షన్ తీసుకుంటే 50 ఏళ్ళు కూడా బతకొచ్చు. మణిపూర్లో ఒక అమ్మాయి 20 ఏళ్ళు ఏదో దీక్ష చేసింది. దొంగ దీక్ష చేసి మాట్లాడితే సావు నూట తలకాయ పెట్టినా అని చెప్పి తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని ముఖ్యమంత్రి చేస్తాను మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ. ఈ సంగతి చెప్తాను. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్ట నీకు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాను. మళ్ళాసారి మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తుండే. నువ్వు వస్తారన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు. మీకు సపోర్ట్ చేస్తామని అభివృద్ధి కోసం అని. నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది నీ దగ్గర. అందుకనే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇవాళ ఒక సీనియర్ మినిస్టర్గా నువ్వు ఒక మాట అన్నావు, మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు కూడా వస్తలేవు. నారాయణపేటలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖం చూస్తే అర్థమైపోయింది. ఇంకేమో అన్నాడు దాన్ని ఈ లిల్లీపెట్టి గారు ఏమంటారు కదా, లిల్లిపుట్టు గారు ముఖ్యమంత్రి గారు అన్నాడు. నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని అలాని బొంబాయిలో తీసుకొచ్చి రేవంత్ దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోచుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అయ్యి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి ఎమ్మెల్యే ఎంపీ అయ్యి ముఖ్యమంత్రి అయ్యింది. మీలాగా చిల్లర దందాలు చేయలే. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని లిల్లిపిట్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. నాకు డౌట్ ఏంటంటే ఆయనకు ఒక మెదక్ సీట్ వస్తుందని అనుకుంటు, కానీ అది కూడా వస్తలేదు. ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్కి ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క సీటు ఎన్ని డబ్బులు కుమ్మరించి వెంకటరామరెడ్డి పెట్టి 1000 కోట్లు పెట్టినా నువ్వు మెదక్ కూడా గెలుస్తలేవు. మాకు ఉన్నది పోటీ బీజేపీకి మధ్యలో. బీజేపీ కూడా పెద్ద మేనిఫెస్టో ఇచ్చిండు. 10 ఏళ్ళు ఉన్నది. 10 ఏళ్ళలో మోడీ ఏం చేయలేదు, మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేసిండు.